వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. యాక్టర్ అనుకోవచ్చు, హీరో అనుకోవచ్చు, డైరెక్టర్ అనుకోవచ్చు. మా ఊరి సినిమాతో ప్రజలకు చాలా దగ్గర అయ్యారు. అండ్ ఇప్పుడు స్కూల్ లైఫ్ అనే సినిమాతో అయితే మన ముందుకు రాబోతున్నాడు. పులివెందుల మహేష్ అన్న గారు అయితే రాబోతున్నారు హీరోగా. సో చాలా ముచ్చట్లు అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం. సో నమస్తేనా. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో నేను తెలంగాణ యాసలో నమస్తే అని అంటే మీరు నమస్కారం అన్నారు. ఇక్కడే కనిపిస్తుంది మీ రియాలిటీ అంటే. ఓకే, సో ఎలా ఉన్నారు ఓవరాల్ అయితే? చాలా బాగున్నాను. మా ఊరి సినిమాతో అయితే ప్రజలకు చాలా దగ్గర అయ్యారు. చాలా మంచి సినిమా అది. ఒక డౌన్ టు ఎర్త్ అలా కనిపిస్తుంది ఆ మూవీలో. అసలు చాలా కష్టం కూడా కనిపించింది. సో ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమాతో అయితే రాబోతున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మా ఊరి సినిమాలో కథ రాసుకొని ఒక 500 మందికి అవకాశాలు ఇచ్చి నేను ఎదగడం కాకుండా నాతో పాటు వాళ్ళని కూడా ఎదుగుతూ అండగా నిలబడినందుకు, వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చెప్పండి అన్న, మా ఊరి సినిమా నుంచి స్కూల్ లైఫ్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు జర్నీ బాగుందన్న, కొంచెం కష్టతగ్గ ఫలితం. కానీ చాలా గ్యాప్ వచ్చింది అనేసి అనిపిస్తుంది నాకైతే. ఏది స్కూల్ లైఫ్ నుంచి మా ఊరి సినిమా? మా ఊరి సినిమాకి మా ఊరి సినిమా అయిపోయిన తర్వాత 2 సినిమాలు కంప్లీట్ చేసినాను. ఓకే, మాకు అంత కనిపించలేదు మేబీ అని. అంటే దాని డైరెక్టర్ వేరు, ప్రొడ్యూసర్ వేరు. నేను జస్ట్ హీరోగానే చేశాను ఆ 2 సినిమాలకి. దీనికి మాత్రం నాతో పాటు నా వాళ్ళందరూ అన్న అందరికీ ఛాన్సులు చేస్తున్నాయి, మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం, మనం ముందుకు వెళ్దామని చెప్పి ఒక క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేద్దామని అని చెప్పి స్టార్ట్ చేసినది. అది తర్వాత పిల్లలు కొంచెం తక్కువ వేసి మొత్తం అంత బడ్జెట్ నేను పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టన్నా. తల తెగినా కూడా ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి తగ్గే ఉండదు అనమాట. అలా ముందుకెళ్ళి అందరినీ తీసుకెళ్ళి ఈరోజు సక్సెస్ అయింది సినిమా. ఈ టీజర్ జూలై 17 రిలీజ్ చేస్తుంది. ఓకే, వావ్, సూపర్, ఆల్ ద బెస్ట్ అయితే. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి, పులివెందుల మహేష్ గారు అంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగారు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అన్న, ఒక జెమినీ మ్యూజిక్లో యాడ్ చూసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అక్కడ ఒక ఆఫీస్కి వెళ్ళి అక్కడ మోసపోయి జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణారావు గడ్డ మీదకి వెళ్ళి ఒక 200-300కి జూనియర్ ఆర్టిస్ట్గా బ్యాక్గ్రౌండ్లో చేస్తూ అక్కడ ఏదైనా కొంచెం కెమెరా ముందు కనపడతాం కానీ తొంగి చూస్తే ఏయ్ నువ్వు వెనక్కిళ్ళు అని వాళ్ళంటే అక్కడి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్గా, దాని తర్వాత మళ్ళీ సీరియల్ ఆర్టిస్ట్గా, దాని తర్వాత సినిమాలకి మళ్ళీ ఊరికి వెళ్ళి ఎవరు గుర్తులేదు కదా అని చెప్పి సొంత ఊరికి వెళ్ళి వీడియోలు క్రియేట్ చేసుకుంటూ ఇలా ముందుకు సాగిందన్న. ఈ కష్టంలో ఇంత సపోర్ట్గా లాస్ట్ వన్ నిలిచింది ఫ్యామిలీ అండ్ సోషల్ మీడియా అన్న. వాళ్ళు లేకపోతే నేను. ఇండస్ట్రీకి అవసరం అంటావా అంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీకి అవసరం అంటావంటే అవసరమే కదన్నా. ఇప్పుడు మా నాన్నగారు ముందు నుంచి చిరంజీవి గారు, రామారావు గారు అందరినీ ఫాలో అయ్యేవారు, అందరిని అభిమానించేవాళ్ళు, అందరినీ చూసుకునేవాళ్ళు. వాళ్ళందరూ మా నాన్నగారు కావచ్చు సినిమా చూసినప్పుడల్లా ఎంత బాగా చేస్తున్నారా, మనం ఎప్పుడోసారి తెర మీద ఒక్కసారి కనపడితే బాగుండేదేమో, వాళ్ళ కోరికలు ఉన్నాయి. వాళ్ళ కోరికలు పిల్లలకే వచ్చినాయన్న. నాకు అలాగే అనిపించింది. మా ఇంట్లో కోరిక పరంగా ఒకసారి కనపడదాం అనుకున్నాను, గట్టిగా నిర్ణయించుకున్నాను, అదే తెర మీదకి వచ్చానన్న. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారంటారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఇస్తారా అన్నది ఈయనన్నది చెప్పలేమన్నా. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే దేవుణ్ణి కలవడం చాలా ఈజీ, కానీ పూజాని కలవడం చాలా కష్టం. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ దిల్రాజ్ ప్రొడక్షన్ కావచ్చు, సురేష్ ప్రొడక్షన్ కావచ్చు, దిల్రాజ్ సార్ని ఈజీగా కలవేయచ్చు, తర్వాత సురేష్ సార్ని కలవచ్చు. కానీ ఆ ముందు నుండి గేట్ దగ్గర వాచ్మెన్ కలవడం చాలా తలకాయ నొప్పి ఉంది. ఆయన లోపల పంపించాలా, దాని తర్వాత కలవాలి, కలిసిన తర్వాత డేట్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకుంటాలి. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త రూట్ పెట్టాలన్న. ఇక్కడ ఏ ఊరు నుంచి వచ్చినా కూడా సినిమా అంటానే అతని దగ్గర ఒక అబ్బాయిని పిలిపించి 2 నిమిషాలు మాట్లాడి అంత టైం కేటాయిస్తే ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుందన్న. ఎందుకంటే వాళ్ళ ఆశలు ఊరు నుంచి ఆశలు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని ఇంత దూరం వస్తారు. ఇక్కడికి వచ్చి ఒక వాచ్మెన్ దగ్గర నో అని ఇంటి దగ్గరికి మళ్ళీ ఆశయంతో నిరాశతో ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గర ఎంతమంది చిరంజీవి ఉన్నారో ఏం తెలుసు అన్న, ఎంతమంది నాగార్జున ఉన్నారో ఎవరు తెలుసు అన్న, బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఎంతోమంది రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీరు అవకాశం ఇచ్చి చూడండి, వాళ్ళ టాలెంట్ ఏదో బయటపడతాయి. మొన్న దిల్రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమాలు లేక థియేటర్లు ఇబ్బంది పడుతున్నాయి, సినిమాలు ఎక్కువ చేయాలి, హీరోలు తొందరగా సినిమాలు ఎక్కువ చేయాలి, ఇండస్ట్రీలో హీరోలు లేరు అంటున్నారు. ఎంతమంది కావాలన్నా? మీరు సినిమా స్క్రిప్ట్లు కాదు తీసుకొని వచ్చేది, సినిమాలే చేసుకొని వస్తాం మీ దగ్గరికి. మీరు ఒక అవకాశం వేయండి. మాకు డబ్బుల మీద ఆశతో కాదు చేసేది, ఒక ప్యాషన్. మాకు సినిమా అంటే ఒక పిచ్చి, ఆ పిచ్చి కోసం చేస్తూ ఉంటాను సినిమాలు. ఒక్కసారి దయదలిచి మీరు చూసి బాగలేదనుకోండి ముఖాన్ని చెప్పండి, ఇంటికి లేదా పేడకెళ్ళని ఎత్తుకుంటాం. అంతేగాని చెప్పి అసలు కలవనీకోకుండా చేసి ఆశలు చంపుకుంటూ ఇంటర్వ్యూలో మాత్రం అక్కడ స్టేజీల మీద రండి మేమంతా ఉన్నామని అంటారు. ఆ మాట
మన ఆఫీస్ దగ్గర వాచ్మెన్ చెప్తే అందరూ వస్తారన్న. ఆడిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆడిషన్ అనేది ఒకటే అన్న, నేను ఒక డైరెక్టరే చెప్తున్నా. ఆడిషన్ ఆశతో అందరూ వస్తూ ఉంటారు. సెలెక్ట్ అయినామంటే ముఖాన్ని చెప్పు, సెలెక్ట్ కాలేదంటే ముఖాన్ని చెప్పు. ఆ ఆశ అక్కడ చంపుకుంటారు, ఇంకో ఆఫీస్కి వెళ్తారు. ఆడిషన్కి వచ్చిన తర్వాత తను సెలెక్ట్ అయ్యాడా లేదని ఒక నెల రోజులు కుంగి కుసించిపోతాడు పాపం. అసలు సెలెక్ట్ అయినావా లేదా అని ఆ భ్రమలోనే ఉండిపోతాడు. అయినామంటే అయినా చెప్పు, లేదంటే లేదు చెప్పు. ఆ రోజు చెప్పు నువ్వు నేను కోపించుకొనిలే, కానీ తర్వాత అబ్బాయి హ్యాపీ ఫీలింగ్ ఇంకో ఆఫీస్కి వెళ్తారు కదా. టైం వేస్ట్ ఎందుకన్నా, టైం చాలా విలువైనది. ఇదొక్క రిక్వెస్ట్ అంతే.